Namaste, welcome to Edunine Career Guidance, Josh Innovations Private Limited, Edunine Overseas Consultancy. నిమ్స్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారండి 3 డిగ్రీస్లో అంటే ఫిజియోథెరపీ చేయాలన్నా నర్సింగ్ చేయాలి అన్నా లేదంటే బీపీటీ కోర్సెస్ చేయాలన్నా బీఎస్సీలో సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. 1 by 1 చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజియోథెరపీకి సంబంధించిన నోటిఫికేషన్ చూద్దామండి. అసలు ఎన్ని సంవత్సరాల కోర్సు ఉంటుంది, ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలో చెక్ చేద్దాం, ఎంత ఫీజు ఉంటుంది అది కూడా చెక్ చేద్దాం. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీలో అయితే 50 సీట్స్ ఉన్నాయండి. ఈ 50 సీట్స్ అండ్ బీఎస్సీ నర్సింగ్లో వచ్చేసి 100 సీట్స్ ఉన్నాయి. బీఎస్సీ అలైడ్ హెల్త్లో 100 సీట్స్ ఉన్నాయి. ఈ అలైడ్ హెల్త్లో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి, అవి కూడా డెప్త్గా చూద్దాం. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 28. సో జూన్ 20 ఆల్రెడీ స్టార్ట్ అయింది. జూన్ 28 లోపు ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళు కొంత ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం ఉంటుంది. డాక్యుమెంట్స్ అనేవి మనం సాఫ్ట్ కాపీ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. పోస్ట్లో మళ్ళీ నిమ్స్కి కూడా సెండ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే ఇక్కడ దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా వెళ్ళి కూడా ఇచ్చేసి రావచ్చు. సో వెళ్ళి ఇచ్చి రావడానికి లేదంటే పోస్టల్లో పంపించడానికి డాక్యుమెంట్స్ అనేది జూలై 2 వరకు లాస్ట్ డేట్ అండి. సో ఈ 2 డేట్స్ మీరు గమనించండి. నోటిఫికేషన్ ఎండింగ్ అనేది 28 జూన్తో ఎండ్ అవుతుంది. మనం డాక్యుమెంట్స్ ఇవ్వడానికి జూలై 2 వరకు అవకాశం ఉంది. సో క్లియర్ కదా. నెక్స్ట్ డెప్త్గా చూద్దాం. బీపీటీ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్స్ వచ్చేసి 4.5 సంవత్సరాలు. 4 సంవత్సరాలు మనం చదవాల్సి ఉంటుంది. 6 నెలలు ఇంటర్న్షిప్ చేయాలండి మనం. సో కోర్సు మొత్తం 4.5 సంవత్సరాలు. సో నేను ఆల్రెడీ చెప్పాను ఫిజియోథెరపీలో చేయడానికి బీఎస్సీ చేయడానికి మనకి 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఎలిజిబిలిటీ ఏంటి అంటే కాంపిటీషన్ కూడా చాలా మంది ఉంటుంది. రీసెంట్ డేస్లో ఫిజియోథెరపీకి కూడా డిమాండ్ పెరుగుతుందండి. ఎందుకంటే పర్సనల్గా కూడా పెట్టుకుంటున్నారు చాలామంది. ఇప్పుడు స్పోర్ట్స్, సినిమా ఎక్కడ చూసినా పర్సనల్గా కూడా వాళ్ళకి కేర్ టేకర్స్ లా ఉంటారు. డైలీ ఫిజియోథెరపీ చేయించుకోవడానికి రకరకాల సర్వీసెస్ చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇంటర్లో బోటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ 4 సబ్జెక్టులో 3 సబ్జెక్ట్స్ ఎవరైతే కంపల్సరీ చదువుతారో అంటే లైక్ బైపీసీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అండి. ఒకేషనల్ ఫిజియోథెరపీ చాలామంది బ్రిడ్జ్ కోర్సెస్లో చేస్తూ ఉంటారు. బయోలాజికల్, ఫిజికల్ సైన్స్లో చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు కూడా ఎలిజిబుల్. వీళ్ళందరూ కూడా ఎంసెట్ ఎగ్జామ్లో క్వాలిఫై ఉండాల్సిన అవసరం మస్ట్గా ఉందండి. 2025 ఎంసెట్లో మీరు క్వాలిఫై అవ్వాలి. సో వీళ్ళు ఎలిజిబుల్. ఏజ్ ఎంత ఉండాలి అంటే 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ ఫిజియోథెరపీ బీఎస్సీ చేయడానికి లైక్ బీపీటీ. ఏజ్ ఎంత ఉండాలి అంటే 17 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపు ఉంటే వీళ్ళు బీపీటీ కోర్స్ చేయడానికి అర్హులండి. సో ఏజ్ లిమిట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ 3 కోర్సెస్కి ఎట్ ఎ టైం అప్లై చేసుకోవచ్చా అంటే ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటర్ చదివిన వాళ్ళు ఉంటారో బీపీటీ చేయొచ్చు, నర్సింగ్ చేయొచ్చు అండ్ అలైన్డ్ కోర్సెస్ కూడా చేయొచ్చు. కానీ నేను చెప్పిన సబ్జెక్ట్స్ అయితే కంపల్సరీ చదువు ఉండాలి. బైపీసీ స్టూడెంట్స్ అయితే వీళ్ళు ఖచ్చితంగా ఎలిజిబుల్. వీళ్ళు ఎంత ఫీజు పే చేయాలి అంటే ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 2,500 రూపాయలు అయితే పే చేయాలండి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 2,000 రూపాయలు పే చేయాలి. నేను అన్నాను కదా 3 కోర్సెస్కి ఎట్ ఎ టైం అప్లై చేసుకోవచ్చు, లేదంటే 2 కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఒక కోర్స్కి మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అది మీ ఇంట్రెస్ట్ బట్టి. సెలక్షన్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఎలిజిబిలిటీలోనే చెప్పాను. ఎంసెట్ ఖచ్చితంగా రాసి ఉండాలి అని. సో ఎంసెట్ ఆధారంగా మీ ఇంటర్ ఆధారంగా అయితే సెలక్షన్ ఉంటుందండి. ఎంత డబ్బులు పే చేయాలి అంటే బీపీటీ చేసేవాళ్ళు 43,000 రూపాయలు అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుంది. మెరిట్ లిస్ట్ని తీస్తూ ఉంటారు. తర్వాత కౌన్సిలింగ్కి ఎవరైతే 2,500 రూపాయలు పే చేసి బుక్ చేస్తారో వాళ్ళందరినీ కౌన్సిలింగ్కి పిలుస్తారు. దీంట్లో అయితే ఫుల్గా మనకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి దీనికి ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అంటే మీరు ఎంసెట్ రాసినట్టు అడ్మిట్ కార్డు ఉంటుంది కదా అది, లేదంటే ర్యాంక్ కార్డు 2 దగ్గర పెట్టుకోండి. 10th మార్క్స్ మెమో, ఇంటర్ మార్క్స్ మెమో దగ్గర పెట్టుకోండి. ఎవరైతే బ్రిడ్జ్ ఒకేషనల్ కోర్సెస్ చేస్తూ ఉంటారో వాళ్ళు కూడా మీ సర్టిఫికేట్స్ అనేవి దగ్గర పెట్టుకోండి. టీసీ ఆర్ మైగ్రేషన్, టీసీ అనేది ఎవరికైనా ఒక్కటే ఉంటుంది కాబట్టి నో ఇష్యూ అండి. ఎవరైనా మైగ్రేట్ అయిన వాళ్ళు ఆ టీసీ లేదంటే మైగ్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా దగ్గర పెట్టుకోండి. బోనాఫైడ్ 6th నుంచి ఇంటర్ వరకు మీరు స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడ స్టడీ కంప్లీట్ చేస్తే ఆ సంవత్సరానికి సంబంధించి ఆ తరగతికి సంబంధించిన బోనాఫైడ్ సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర కంపల్సరీ ఉండాలి. ఈ ఎగ్జామ్కనే కాదు, అసలు మీరు ఇవన్నీ మీరు ఆల్రెడీ దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది గ్యాప్ ఇస్తూ ఉంటారు. ఇంటర్ అయిన తర్వాత 1-2 ఇయర్స్ గ్యాప్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి,
అసలు ఈ సర్టిఫికెట్స్ అని మీరు ముందే తెచ్చిపెట్టుకోవాలి. ఎవరైనా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి దగ్గర పెట్టుకోవాలి. ఇంకా రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఓకేనా? ఇంకా ఇన్కమ్ ప్రూఫ్ కూడా ఉండాలి. క్యాస్ట్ అండ్ ఇన్కమ్ ప్రూఫ్ రీసెంట్ అయి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ పైన మీరు సంతకం చేసి ఉండాలి. ప్రతి డాక్యుమెంట్ పైన మీరు సంతకం చేయాలి. సో ఈ డాక్యుమెంట్ లిస్ట్ అనేది సాఫ్ట్ కాపీ మీరు అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ పోస్టల్ అడ్రస్ కూడా ప్రొవైడ్ చేశారు. దానికి కూడా మీరు పోస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదంటే డైరెక్ట్గా వెళ్ళి మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అది కూడా జూలై 2 లోపు. నేను అడ్రస్ కూడా చెప్తాను. ఇది మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మీకు దొరుకుతుంది. అసలు నిమ్స్ కాలేజ్ మీరు చాలామంది చూసే ఉంటారు ఈ పాటికి. అడ్రస్ వచ్చేసి అసోసియేట్ డీన్ అకాడమిక్ 2 2nd floor ఓల్డ్ ఓపీడీ బ్లాక్ నిమ్స్ పంజాగుట్ట 500082. సో ఇదండి ఫిజియోథెరపీకి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా నర్సింగ్ కూడా మాట్లాడుకుందాం. నర్సింగ్ చేయాలి అంటే మీరు 4 సంవత్సరాల కోర్స్ ఇది. నర్సింగ్ అనేది ఓన్లీ ఉమెన్స్కి మాత్రమే అవకాశం ఉంది. 100 సీట్స్ ఉన్నాయి. సో ఉమెన్ మాత్రమే అప్లై చేసుకోగలరు. ఎలిజిబిలిటీ ఏంటి అంటే బైపీసీలో ఓసీ బీసీ ఈడబ్ల్యూఎస్ కోటా అయితే 45% మీకు మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. ఇతర కులస్తులకి 40% మార్క్స్ అనేది రావాలండి. చాలామంది 10th అండ్ ఇంటర్ ఓపెన్ స్కూల్లో చేస్తుంటారు కూడా. వాళ్ళు కూడా సైన్స్ సబ్జెక్ట్ ఎవరైతే చదువుతారో వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ చేయడానికి అర్హులండి. సైన్స్ సబ్జెక్ట్ అయితే కంపల్సరీ చదవాలి. అండ్ ఏపీ ఎంసెట్లో మీరు క్వాలిఫై ఉండాలి. మీ ఏజ్ వచ్చేసి 17 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. సెలక్షన్ ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఎంసెట్ ద్వారా జరుగుతుందండి. ఎంత ఫీజు పే చేయాలి అంటే ప్రతి సంవత్సరానికి 36,000 రూపాయలు అనేది మనం పే చేయాల్సిన అవసరం ఉంటుంది. బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్ వచ్చేసి 100 సీట్లు ఉన్నాయండి. ఇది కనుక మనం చేయాలి అంటే ఎన్ని సంవత్సరాలు టైం పడుతుందంటే 4 years. ఎన్ని కోర్సెస్ ఉన్నాయంటే 11 కోర్సులు ఉన్నాయి. అసలు ఈ కోర్సెస్ ఎప్పుడైనా విన్నారా లేదా కూడా కామెంట్ చేయండి. ఈ కోర్సెస్లో మీరు బీఎస్సీ చేయాలి అనుకుంటుంటే ఏం కావాలి, ఎంత ఫీజు అవుతుందో చెక్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బీఎస్సీ ఎనస్థీషియా టెక్నాలజీ 10 సీట్స్ ఉన్నాయండి. డయాలసిస్ థెరపీ 20 సీట్స్ ఉన్నాయి. కార్డియోవాస్కులర్ 12 ఉన్నాయండి. ఎమర్జెన్సీ అండ్ ట్రామా కేర్ 8 సీట్స్ ఉన్నాయి. రేడియోగ్రఫీలో అయితే 10 సీట్స్ ఉన్నాయండి. న్యూరో టెక్నాలజీలో అయితే 6 సీట్స్ ఉన్నాయి. మెడికల్ ల్యాబొరేటరీలో అయితే 12 సీట్స్ ఉన్నాయండి. పర్ఫ్యూజన్ టెక్నాలజీలో అయితే 4 సీట్స్ ఉన్నాయి. రేడియేషన్ థెరపీలో అయితే 10 సీట్స్ ఉన్నాయి. రెస్పిరేషన్ టెక్నాలజీలో అయితే 10 సీట్స్ ఉన్నాయండి. ట్రాన్స్ఫ్యూజన్ మెడికల్లో అయితే 4 సీట్స్ ఉన్నాయి. మొత్తం 100 సీట్లు 11 కోర్సెస్లో ఉన్నాయి. సో ఈ కోర్సెస్లో కనుక మనం బీఎస్సీ చేయాలి అంటే ఏం చేయాలి? మనం ఇంటర్ చదువు ఉండాలి, ఎంసెట్ కూడా రాసి ఉండాలి. ఇక్కడ ఫీజు ఎంత అవుతుందంటే 43,000 రూపాయలు అవుతుందండి. మనకి రీఎంబర్స్మెంట్ కూడా వస్తుంది కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఇదండి నిమ్స్లో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఫర్ బీఎస్సీ. ఎవరైతే ఫిజియోథెరపీ చేయాలన్నా, లేదంటే నర్సింగ్ చేయాలి అన్నా, లేదంటే అలైడ్ హెల్త్ సైన్సెస్లో చేయాలి అన్నా కూడా నేను చెప్పిన డీటెయిల్స్ అయితే ఫాలో అవ్వండి. ఇంకా ఇన్డెప్త్గా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఎడ్యున్ అండ్ కెరీర్ గైడెన్స్ ఛానల్ని సంప్రదించండి. ఎవరైనా నిమ్స్కి ఈవెన్ అందుబాటులో ఉన్నా కూడా మీరు వెళ్ళి విజిట్ చేసి కనుక్కోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.